కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనం పరలోకమును గూర్చి ధ్యానం చేస్తున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ఇది 9వ ఎపిసోడు. పరలోకమును గూర్చి 9వ ఎపిసోడు. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక 10వ ఎపిసోడ్లో కూడా పరలోకమును గూర్చి నేర్చుకోబోతున్నాం. ఇది నాన్న 9వ ఎపిసోడు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ప్రాంతాలను మీరు ప్రేమించారు. మీ కృపతో కాచి కాపాడారు. ఈ సంవత్సరంలో మొదటి నెల అంతా కూడా గడిచిపోయింది ప్రభువా. మీ కృప ద్వారా ఈ 2వ నెలలో ప్రవేశించాం. మమ్మల్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. మీ కృపా సన్నిధి మాతో ఉంచండి. మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవులు మాకు అనుగ్రహించండి. పరలోకమును గూర్చి లోతైన మర్మాలను మేము నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. మీరే ఆశీర్వదించండి. ఈ యొక్క నెలలో కొంతమంది యవన బిడ్డలు ప్రభువా, వారు పరీక్షలు రాయవలసి ఉన్నది. వారి పరీక్షలు ప్రారంభమవుతున్నావు ప్రభువా. వారికి మీకు సహకారం అందించి మీరే వారిని దీవించవలసిందని, వారు మీరే ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము పరలోకమును గూర్చి 9వ ఎపిసోడు. పరలోకంలో ఎవరు ప్రవేశింపగలరు అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. హూ కెన్ ఎంటర్ ఇన్ టు హెవెన్? ప్రియ సోదరి సోదరులారా, పరలోకం వెళ్ళాలంటే మనకు యోగ్యత ఉన్నదా? ఆ పరలోకంలో నిత్య జీవాన్ని కలకాలం ఆస్వాదించడానికి ఎవరికి సాధ్యం? మనం రక్షణ పొంది ఆ యొక్క రక్షణను పరలోకంలో కలకాలం కూడా ఆనందించాలంటే అది సాధ్యమా? బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్తుంది అనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభువారు మన కొరకు సిలువపై మరణించారు. ఆయన సిలువ త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మనకి ఈ గొప్ప రక్షణ, ఈ విశ్వంలో అన్నిటికంటే విలువైనది, ఘనమైనది రక్షణ. దాన్ని మనం నిత్యజీవం అంటున్నాం. అది మనం పొందగలం. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఏం చేశారు ఆ ప్రేమతో? తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయన యేసు ప్రభు అంటున్నాం, ఆయన్ని లోకానికి పంపించారు. ఆయన నరావతారంలో వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన సిలువపై మరణించారు. ఆ యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. దాన్నే నిరంతరం జీవించే జీవితం. ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినప్పటికీ తరగని ఆ యొక్క పరలోకపు ఆనందం. రోమీయులకు రాసిన పత్రిక 10:9 కూడా ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. నోటితో యేసు ప్రభువని, అనగా యేసు దేవుడని ఒప్పుకొని మన యొక్క హృదయంలో విశ్వాసం ఉంచిన ఎడల అప్పుడు మనము ఆ యొక్క రక్షణ అనే భాగ్యాన్ని పొందుతాం. కనుక మనకు కావాల్సిన 2 విషయాలు. ఒకటి, యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి, విశ్వాసం ఉంచాలా. మరి ఒకటి, ఆ యేసు ప్రభు మన కొరకు లోకానికి వచ్చారు, ఆయన మరణించారు, మరలా ఆయన తిరిగి లేచారు, మృత్యుంజయుడై లేచారు, దీన్ని పునరుత్థానం అంటున్నాం అని మనం నమ్మినట్లయితే మనకు నిత్యజీవం ఉంటుందని రోమీయులకు రాసిన పత్రిక 10:9 మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో వారికి నిత్యజీవం ఉన్నది. ఒట్టి నమ్మి అలా ఊరుకుంటే దానివలన మనకు నిత్యజీవం రాదు. నమ్మిన వారు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మార్క్ 16:16 మార్కు సువార్త 16:16 మనం గమనించినట్లయితే, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక యేసుప్రభు దేవుడిని నమ్మినట్లయితే ఆ నమ్మిన ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా సరే, వారు నీటిలో ముంచటం బాప్తీసం తీసుకోవాలా. యేసుప్రభు ముంచటం బాప్తీసం తీసుకున్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో ఎప్పుడు బాప్తీసం గురించి చెప్పబడినప్పటికీ వారు ముంచటం బాప్తీసం తీసుకున్నారు. ఆ విధంగా బాప్తీసం తీసుకోవాలా. బాప్తీసం తీసుకున్న తర్వాత మన యొక్క సొంత కార్యాలు చేస్తే కుదరదు. లేకపోతే మనకి ఇష్టమైన కార్యాలు కాదు మనం చేయవలసింది,
ప్రియ సోదరి సోదరులారా, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలా. అలా చేసినట్లయితే మనకు ఆ యొక్క రక్షణ, ఆ యొక్క నిత్యజీవం మనకు కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనం యేసుప్రభువు నమ్మి ముంచడం బాప్తిసం తీసుకుంటున్నామో అప్పుడు బహిరంగంగా మనం యేసుప్రభు దేవుడని మనం చాటి చెప్తున్నాం అన్నమాట. బహిరంగంగా ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలా. యేసుప్రభు నమ్మాలా రక్షకుడని, ఆయన నా కొరకు మరణించారు, మరలా తిరిగి లేచారని నమ్మాలా, ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకోవాలా. అప్పుడు మనం పరలోకంలో అడుగు పెట్టడానికి, పరలోకంలో జీవించడానికి, పరలోకంలో నిత్యం కూడా నివసించడానికి మనకి ఆ ఆధిక్యత కలుగుతుంది. మనలో చాలామంది రైలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాం. కొంతకాలం క్రిందటే ఎవరైనా సరే రిజర్వేషన్ చేసుకున్నట్లయితే ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళటానికి, వారికి వెయిటింగ్ లిస్ట్ వచ్చినట్లయితే వారు ఆ స్టేషన్కి వెళ్ళి ఆ ప్రయాణం రోజున ఆ యొక్క లిస్టులో వారి పేరు ఉందా లేదని ఎంతో ఆశతో, నా యొక్క వెయిటింగ్ లిస్టు ఇది కన్ఫర్మ్ అయిందా లేదా, నాకు వచ్చిందా లేదా ఒక సీటు అని ఎంతో ఆతృతతో చూచేవారు. ఇప్పుడైతే ఆ యొక్క వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనే విషయం మొబైల్లోనే మనకు సమాచారం వచ్చేస్తుంది. అయితే కొద్ది కాలం కిందట ఆ పరిస్థితి లేదు. ఒకరికొకరు పోటీ పడి, ముఖ్యంగా రైలు వచ్చేసినప్పుడు ఒకరినొకరు నెట్టుకుంటూ కూడా నా పేరుందా లేదా, నా పేరుందా లేదా, ఉంటే అది ఏ బోగిలో ఉంది, ఏ నెంబర్ నాకు సీటు రిజర్వేషన్ వచ్చింది అన్నది ఆతృతగా వారు చూసుకొని వెళ్ళేవారు. అదే రీతిగా పరలోకం వెళ్ళటానికి కూడా, పరలోకంలో వెళ్ళేవారు ఎవరున్నారు, పరలోకంలో ఎవరికి చోటు ఉంటుంది అనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో మనకి ఎవరు వెళ్ళరు అనే విషయం మాత్రం చాలా క్లియర్గా, చాలా తేటతెల్లంగా చెప్పబడ్డది. ఆ యొక్క లిస్టు ఒకటి, ఎవరు పరలోకంలో చేరలేరు అనే లిస్టు 3 చోట్ల మనకి ప్రదర్శించబడ్డది. ఆ 3 లిస్టులు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, దానిలో మన పేరు లేకపోయినట్లయితే అప్పుడు మనం ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళే జాబితాలో ఉన్నామని మనకు భరోసా వస్తుంది. ఇక్కడ వెళ్ళేవారి జాబితా లేదు, కానీ వెళ్ళని వారు ఎవరైతే అర్హులు కారో అనే విషయాన్ని చెప్పబడ్డది. ఎవరు అర్హులు కాదు, ఎవరైతే పరలోకం వెళ్ళటానికి అర్హత లేదో వారు అగ్నిగుండంలో కాల్చబడతారని ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన 21:8 గమనించినట్లయితే ఎవరెవరు ఒక్కసారి చూడండి ఆ జాబితా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్య కార్యాలు చేసేవారు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు. చూచారా లిస్టును? ఈ యొక్క లిస్ట్ అంతా ఒకసారి మనం గమనించినట్లయితే పిరికివారు అన్నారు అనగా దేవుని నమ్మకుండా, దేవునికి పట్ల మనం పిరికివారంటే అనేక విషయాల్లో భయపడుతున్నారు. కొంతమంది నేను చర్చికి వెళ్ళినట్లయితే, బాప్తిసం తీసుకున్నట్లయితే నా సామాజిక వర్గం ఏమంటారు, నా కుటుంబస్తులు ఏమంటారు, నన్ను వెలివేసేస్తారా, నా పరిస్థితి ఏంటి అని ముందుకు రావటానికి ప్రభు అంటే ఇష్టమే, మనసులో నమ్ముతున్నారు, కానీ భయపడుతున్నారు సమాజానికి. అటువంటి స్థితిలో మీరు కూడా ఉన్నారు ప్రియ సోదరి సోదరులారా. ఇదే లిస్టు అంటే ఇదే జాబితా మరల రెండవసారి ప్రకటన గ్రంథం 22:15, ప్రకటన 22:15, రెవల్యూషన్ 22:15 ఇక్కడ కూడా దాదాపుగా అదే జాబితా చెప్పబడ్డది. ఇక్కడ కుక్కలు అనే మాట వాడబడ్డది. కుక్కలంటే కుక్కలు లేకపోతే మేకలు, గొర్రెలు, వాటి జంతువుల గురించి కాదు. ఎవరైతే ఆ యొక్క కుక్కలకున్న అలవాటు, కుక్క వాంతి చేసుకుని మరలా తన వాంతిని అదే తినేస్తుంది, అలాగే యేసుప్రభువుని నమ్ముకుని మరలా వారు లోకస్తుల్లో కలిసిపోయిన వారిని ఇక్కడ కుక్కలతో పోల్చారనమాట. వాటిని నమ్మేవారు ఆ జాబితాలో మనం ఉన్నాము ప్రియ సోదరి సోదరులారా. తర్వాత వ్యభిచారులు, నరహంతకులు అనగా హత్యలు చేసేవారు అనమాట. తర్వాత అబద్ధికులు, వీరందరూ కూడా నూతన యెరూషలేము పట్టణం యొక్క వెలుపల ఉంటారు. వెలుపల ఏముంటుంది? అగ్నిగుండం, దానిలో వారందరూ కూడా కాల్చబడతారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఈ 2 జాబితాలు కూడా ప్రకటన గ్రంథం 21:8, ప్రకటన గ్రంథం 22:15 ఉన్న జాబితాను మీరు ప్రార్థనాపూర్వకంగా నిశితంగా పరిశీలించి దీనిలో ఉన్న లక్షణాలు మనలోగాను ఉన్నాయా,
దీనిలో ఉన్న ఏ లక్షణమైన ఒక్క లక్షణం, అన్ని లక్షణాలు అవసరం లేదు అనగా ఆ యొక్క మనము అవిశ్వాసం కానీ, పిరికితనం కానీ, లేకపోయినట్లయితే విగ్రహారాధన కానీ, ఆ లిస్ట్ అంతా చూడండి ఒకసారి. అబద్ధాల జీవితం కానీ మనలో ఉన్నట్లయితే మనము పరలోకానికి వారసులం కాలేము, పరలోకంలో ప్రవేశించలేము మనం. ఇదే విషయాన్ని మూడవ జాబితా కూడా ఉంది మనకి. దీనిని పౌలు గారు మనకి అందించారు. పౌలు గారు రచనల్లో మనకున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఇక్కడ కూడా ఒక జాబితా ఉన్నది. ఈ జాబితాలో ఉన్నారు ఎవ్వరు కూడా, ఈ జాబితా కోవకు చెందిన వారు ఎవ్వరు కూడా పరలోకానికి వారసులు కాదు. అన్యాయస్తులు, అన్యాయం చేసేవారు, వారెవ్వరు కూడా పరలోకానికి వారసులు కారు. ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి. జారులు అంటే ఇంగ్లీష్లో ఫోర్నికేషన్ అన్నాం, అనగా వివాహం కాకముందే వ్యభిచార కార్యాల్లో పాల్గొనేవారు అనమాట. వారిని జారులని తర్జుమా చేశారు. వారికి పరలోకపు అర్హత లేదు, పరలోకంలో ప్రవేశించే అర్హత లేదు. అలాగే వ్యభిచారం చేసేవారు. ప్రియ సోదరి సోదరులారా, ఇది చాలా పెద్ద శోధన అనేక మంది విశ్వాసులకి. తర్వాత పురుష సంయోగులు, తర్వాత ఆడంగితనము కలవారు అని చెప్పబడ్డది. తర్వాత దొంగతనం చేసేవారు, త్రాగుబోతులు. ఈ యొక్క లిస్ట్ అంతా కూడా మీరు ఒకసారి మరలా పరిశీలించండి ప్రార్థనాపూర్వకంగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ యొక్క జాబితాలో కూడా, ఈ లిస్టులో కూడా ఒకవేళ పొరపాటున మనం ఆ కోవకు చెందామా, అన్ని లక్షణాలు అవసరం లేదు, దానిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే మనము పరలోకంలో ప్రవేశించడానికి అర్హత ఉండదు మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీలో ఈ పాపాల్లో ఏ ఒక్క పాపం ఉన్నా సరే, లేకపోతే ఈ పాపాల్లో చెప్పబడిన ఈ 3 లిస్టుల్లో, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ లిస్టులో ఉన్న ఏ ఒక్క పాపమైనా, కొన్ని పాపాలైనా, అన్ని పాపాలైనా సరే మనలో ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం. దేనికి? పశ్చాత్తాపడాలా. ఆ పాపాలను మనం పశ్చాత్తాపడాలా, వాటిని విడిచిపెట్టాలా. అప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తారు. చూడండి ప్రభు ఏమంటున్నారు. మత్తయి సువార్త 11 అధ్యాయం 28వ వచనం, మాథ్యూ 11:28. మత్తయి సువార్త 11 అధ్యాయం 28వ వచనం మనం గమనించినట్లయితే, ప్రయాసపడి సమస్త పాప భారములు మోసుకుని పోవచ్చున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. అంటే ప్రభు చేసేది ఏంటనమాట, మనకున్న ఆ యొక్క పాప భారాన్ని అంతటినీ కూడా తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎటువంటి పాపమైనా సరే మనం ఒప్పుకున్నట్లయితే, ఎన్ని పాపాలైనా సరే ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తారు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మనల్ని అంగీకరిస్తారు. మనం ఇంకా ఎందుకు వేచి ఉండాలి? దీనికి ఏమీ ఖర్చు అవ్వట్లేదు మనకి. పాపాలు ఒప్పుకుంటే సరిపోతుంది. యేసు ప్రభు నామంపేట ఆయన క్షమిస్తానంటున్నారు, పాప భారం అంతా తొలగిస్తానంటున్నారు. అప్పుడు మనం పరలోకంలో ప్రవేశించడానికి అర్హులం అవుతాం. యోహాన్ గారు దర్శనంలో చూచారు. ఆ దర్శనంలో తెల్లని వస్త్రాలు వేసుకుని సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు పరలోకంలో. ఆ పరలోకంలో ఉన్న 24 పెద్దలో పెద్ద అడిగారు, యోహాను, ఎవరు వీరు తెల్లని వస్త్రాలు వేసుకొని ఇంత దగ్గరగా నిలబడ్డారు సింహాసనానికి అనగానే యోహాన్ గారు అన్నారు, ఆ యొక్క ప్రశ్న అడిగిన పెద్దగారితో, అయ్యా నాకు తెలియదండి అయ్యా, మీరే చెప్పండి అయ్యా దానికి జవాబు అన్నారు. ఆ యొక్క ప్రశ్న అడిగిన ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద ఆ జవాబు కూడా చెప్పారు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు, ముఖ్యంగా 14 వచనాన్ని గమనించండి. ప్రకటన 7:14, రెవల్యూషన్ 7:14. వీరు మహాశ్రమల్లో నుంచి వచ్చారు అనగా ఈ కడవరకాల చివరి దినాల్లో దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనకు సాతాను అనేకమైన శ్రమలు, మహాశ్రమ కాలం తెచ్చి పెడతారు. అయితే వీరందరూ కూడా ఈ మహాశ్రమంలో నుంచి వచ్చారు. వారు గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలను ఉతుక్కొని తెల్లగా చేసుకున్నారు. వస్త్రాలు ఉతుక్కోవడం ఏంటి అనగా నీతి జీవితం అనమాట, నీతి వస్త్రం అనమాట. మన యొక్క పాపాలు ఎలాగున్నాయి? ఎర్రగా ఉన్నాయి రక్తం వల్లే. అయితే మన పాపాలన్నీ కూడా తెల్లగా అవ్వాలంటే యేసు ప్రభు రక్తంలో కడగబడాల. గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు వారు. కనుక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వారు గొర్రెపిల్ల రక్తంలో కడుక్కొని వారు వస్త్రాలు తెల్లగా చేసుకున్నారు. అలా చేసుకున్నట్లయితే అనగా మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తారు మనల్ని. అప్పుడు మనం పరలోకంలో ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. చూడండి, సియోను పర్వతం మీద
ఆ గొర్రెపిల్ల అనగా యేసుప్రభు వారు ఉన్నారు. అక్కడ 1,44,000 మంది ఉన్నారు. ఏకంగా 1,44,000 మంది. ఎవరు వీరు? వీరు కూడా మనకులాంటి ఈ లోకంలో పుట్టి పెరిగిన పాపులే. కానీ ప్రభువు నమ్మారు, పాపాలు ఒప్పుకున్నారు. కనుక వారు ఎటువంటి జీవితాన్ని జీవించారో చూడండి. ప్రకటన గ్రంథం 14:5. ప్రకటన 14:5లో వారి నోటిలో ఏ విధమైన అబద్ధం కూడా కనపడలేదు. వారి నోటిలో నుంచి ఏ అబద్ధం కూడా రాలేదు. వారు దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సింహాసనం ఎదుట ఏ విధమైన లోపం లేకుండా జీవించారు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని దృష్టిలో ఏ విధమైన లోపం లేకుండా అంత నిక్కర్చైన పరిశుద్ధమైన జీవితం జీవించారు. దేని ద్వారా? యేసు ప్రభు యొక్క కృప ద్వారా, ప్రభు యొక్క సహకారం ద్వారా. కనుక ఈ పాపలోకంలో మనం పుట్టి పెరిగినప్పటికీ, మన పాపులమైనప్పటికీ తప్పకుండా ప్రభు యొక్క సహాయంతో, ఆయన కృపతో మనం పాపాలను విడిచిపెట్టవచ్చు, పాపాలని జయించవచ్చు. మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించబడతాయి. రోమీయులకు రాసిన పత్రిక 3:23 గమనించినట్లయితే మనం అందరం కూడా సమముగా పాపం చేసి ఆయన అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. అయితే మన పాపాలన్నీ కూడా రక్తం వల్లే ఎర్రగా ఉన్నప్పటికీ, కెంపు వల్లే ఎర్రగా ఉన్నప్పటికీ, పోల్చారు అన్నమాట. పోలిక, రక్తం ఎర్రగా ఉంటుంది, మనందరికీ తెలుసు. అలాగే పాపాలు ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని హిమము వలె, ఇంగ్లీష్లో స్నో అంటున్నాం, తెల్లగా, మంచు వలె తెల్లగా చేసేస్తానన్నారు ప్రభువారు. యెషయా గ్రంథం 1:18 ఈ విషయాన్ని చదువుతున్నాం మనం. యెషయా గ్రంథం 1:18 మీ పాపములు రక్తం వల్లే ఎర్రగా ఉన్నప్పటికీ, కెంపు వల్లే ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని నేను హిమం వల్లే లేదా గొర్రెబొచ్చు వల్లే తెల్లగా చేసేస్తానన్నారు. ఆ ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలు తెల్లగా ఉంటాయి, గొర్రెబొచ్చు తెల్లగా ఉంటుంది అనమాట. కనుక తెల్లగా చేసేస్తానన్నారు. చూడండి, 24 పెద్దలు వారి సింహాసనం చుట్టూ కూడా, 24 పెద్దలు పరలోకంలో దేవుని యొక్క సింహాసనం చుట్టూ కూర్చున్నారు. వారికి కూడా సింహాసనాలు ఇవ్వబడ్డాయి. అయితే వారు ఏమని స్తుతిస్తున్నారో చూడండి ప్రభువును. వారు కూడా మనకులాంటి పాపలు ఈ లోకంలో జీవించిన వారే. కానీ వారి పాపాలు ఒప్పుకొని దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని, దేవునికి అంగీకారమైన జీవితాన్ని వాక్యపు వెలుగులో, 10 ఆజ్ఞల వెలుగులో వారు జీవించారు. కనుక వారికి ఆ ప్రత్యేకమైన స్థానం ప్రభు యొక్క సింహాసనం చుట్టూ కూర్చుని ఆ యొక్క తీర్పులో పాల్గొనే ధన్యత వారికి కలుగుతుంది. ప్రకటన గ్రంథం 5:9-10 ఒకసారి గమనిద్దాం. ప్రకటన గ్రంథం 5:9-10 గమనించినట్లయితే వారు అంటున్నారు యేసుప్రభుని స్తుతిస్తూ, నీవు అర్హుడువు, నీవు యోగ్యుడువు ఈ గ్రంథం తీసుకోవటానికి. కారణం ఏంటంటే మీరు మమ్మల్ని అందరినీ కూడా వేరే వేరే భాషల నుంచి, వేరే వేరే తెగల నుంచి, వేరే వేరే జాతుల నుంచి, వేరే వేరే దేశాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా మీరు మీ రక్తంతో కొన్నారు. అనగా మనం ఆయన రక్తంలో, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. ఆయన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని కొన్నారు. అనగా మనం పొందవలసిన పాపాలు, మనం పొందవలసిన ఆ పాపాలకి శిక్ష ఆయన పొంది మనకు ఈ యొక్క నిత్య జీవాన్ని ఇస్తున్నారు. కనుకనే యేసుప్రభు వారి శిలువ మీద ఘోరమైన శిలువ శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఆ దొంగల్లో ఒక దొంగ అడిగారు, ఏమని? ప్రభువా, మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే వెంటనే భరోసా ఇచ్చేశారు. లోకసువార్త 23:43 నేడే నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నేడే నీకు భరోసా ఇస్తున్నాను. నీవు నాతో ఆ పరదేశ్ అన్నమాట, పరలోకం అని తర్జుమా చేయాలా. ఇంగ్లీష్లో ప్యారడైజ్ అన్నారు, గ్రీకులో ప్యారడైజో అన్నారు. ప్యారడైజ్ అంటే పరలోకం, పరదేశ్ కాదు. తర్జుమాదారులు చేసిన ఆ యొక్క చిన్న బలహీనత అది. పరదేశు అని తర్జుమా చేశారు, కానీ అది ప్యారడైజో అంటే పరలోకం అని తర్జుమా చేయాలి. అంటే నీవు పరలోకంలో ఉంటావని ప్రభు ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రియ సోదరి సోదరులారు, మనం కూడా ఆ యొక్క హంతకుడికే దేవుడు ఆ యొక్క అభయాన్ని ఇచ్చారు. కనుక మనం ఎటువంటి పాపం చేసినా, ఎన్ని పాపాలు చేసినప్పటికీ పాపాలు ఒప్పుకొని మన పశ్చాత్తాపడినట్లయితే ప్రభు తప్పకుండా మన పాపాలు క్షమించి మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరిస్తారు. అప్పుడు మనం పరలోకంలో ప్రవేశించడానికి అర్హత వస్తుంది మనకి. దావీదురాజు గారు ఏ విధంగా స్తుతిస్తున్నారో చూడండి. 32వ కీర్తన 5వ వచనం. కీర్తన 32 5వ వచనాన్ని గమనించినట్లయితే, దోషములను కప్పుకొనక, దోషం అంటే పాపం కదా, నేను పాపాలను కప్పుకొనక నా పాపాలని ఒప్పుకున్నాను. నా దోషాలను కప్పుకోలేదు, నేను నా పాపాలను నేను దాచుకోలేదు, నా పాపాలను ఒప్పుకున్నాను. కనుక నా యొక్క పాపాలకు మీరు పరిహారం ఇచ్చారు ప్రభువా,
నా పాపాలు పరిహరించారు, అంటే నా పాపాలు క్షమించారు. కనుక మన పాపాలను మనం కప్పుకోకుండా, అనగా దాచుకోకుండా, ఆ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవునికి తెలుసు కదా మనం ఏం పాపాలు చేశామో. మనం చేస్తున్న ప్రతి రహస్య పాపం చిన్నదైనా పెద్దదైనా ఆయనకు తెలుసు. అప్పుడు మనం ఎందుకు దాచుకోవాలా? మనం పాపాలు ఒప్పుకున్నట్లయితే అది ఎటువంటి పాపమైనా, ఎంత పెద్ద పాపమైనా చిన్న పాపమైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. క్షమించి ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరికీ తెలుసు రాహాబు అనే వేశ్య ఆ యెరికో పట్టణంలో జీవించేది. అయితే దేవుని గురించి విని విశ్వాసం దేవుని గురించి విని, దేవుని ఆశ్చర్యకార్యాలు విని, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన ఏం చేస్తున్నారో ఆ విషయాలు విని ఎంతో తనలో మార్పు వచ్చేసింది. విశ్వాసం తన యొక్క జీవితంలో ప్రారంభమైంది. తర్వాత రోజుల్లో విశ్వాసి అయిపోయింది. కనుక విశ్వాసం ద్వారా తాను ఎంతో పాపపు జీవితం జీవించినప్పటికీ తను విశ్వాస జీవితం ద్వారా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసింది. ప్రభు యొక్క యోగ్యమైన కుమార్తెగా మారిపోయింది. అనగా ప్రభు ఆ వేశ్యను కూడా క్షమించారు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11:31. విశ్వాసం ద్వారా ఈ యొక్క రాహాబు తాను రక్షించుకోగలిగింది ప్రభు యొక్క కృపను బట్టి. అది మాత్రమే కాకుండా తన యొక్క కుటుంబం అంతటిని కూడా, తన తల్లిదండ్రులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు వారందరినీ కూడా తను విశ్వాసంలోకి నడిపించి వారిని కూడా రక్షించుకోగలిగింది. తక్కిన వారందరూ కూడా హతం చేయబడ్డారు ఆ పట్టణవాసులు. కానీ తన కుటుంబస్తులు వారికి ఏ హాని కలగలేదు. వారు ఇశ్రాయేలులో భాగమైపోయారు. చూచారా? దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఎంతటి పాపి అయినప్పటికీ పశ్చాత్తాపడినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే వారిని క్షమిస్తారు. వారికి పరలోకంలో ప్రవేశించే యోగ్యత ఉంటుంది. క్రొత్త నిబంధనలో మగ్దలేని మరియ కూడా వేశ్యవృత్తే. అయితే యేసు ప్రభువును నమ్ముకున్నది. తన జీవితం మారిపోయింది. తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసింది. తను యేసు ప్రభు పాదాలపై ఆ విలువైన అత్తరును పోసి, ఆ యొక్క పర్ఫ్యూమ్ వేసి ఆయన యొక్క పాదాలని తన వెంట్రుకలతో తుడిచింది. ఎంతో విశ్వాసురాలు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాన్ని లేచినప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు ఆ యొక్క విశ్వాసకి ప్రత్యక్షమయ్యారు. తన పాప జీవితం అంతా కూడా క్షమించబడ్డది. కారణం పశ్చాత్తాపడ్డది. కనుక రోమీలకు రాసిన పత్రిక 3:24 ఒకసారి గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3:24 గమనించినట్లయితే, కృప ద్వారానే యేసుక్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఎవరి కృప? యేసు ప్రభు కృప. యేసు ప్రభు కృప ద్వారా మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటున్నామో ఆయన కృప ద్వారా మన యొక్క పాపాలన్నింటినీ కూడా తొలగించి ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తున్నారు. నీతిమంతులుగా ఆయన చెప్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ప్రవేశించాలంటే మనకి యోగ్యత యేసు ప్రభు వల్లనే కలుగుతుంది. యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే, యేసు ప్రభు వాక్యపు వెలుగులో జీవించినట్లయితే, యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే అప్పుడు మనం యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. మానవులుగా మనకి అనేకమైన బలహీనతలు ఉంటున్నాయి. ఏ బలహీనత అయినా సరే దీన్నే మనం పాపం అంటున్నాం. మన జీవితంలో ఈ లోకంలో అనేకమైన ఒడిదుడుకులకు, అనేకమైన పాపాల్లో మనం పడిపోతున్నాం. సాతానుడు మనల్ని శోధిస్తున్నాడు, ఆ పాపంలో నెట్టివేస్తున్నాడు, ఆ పాపంలో పడిపోతున్నాం. అయితే ఆ పడిపోయిన పాపంలోనే మనం ఉండిపోకుండా, ఎప్పుడైనా కాలు జారి ఎక్కడైనా సరే పడిపోయామనుకోండి, ఒక చోట ఎక్కడైనా తడిగా ఉండి ఆ బురదలోనే, ఆ నీటిలోనే అలాగే కూర్చుని ఉండిపోతామా? లేదు, వెంటనే లేచిపోతాం. లేచిపోయి ఆ బురద, ఆ మురికి, ఆ యొక్క మట్టిని కడిగేసుకుంటాం. అలాగే ఏ పాపంలో పడినా సరే మనం పశ్చాత్తాపడి ఆ పాపంలో నుంచి బయటకు వచ్చినట్లయితే ప్రభు మనల్ని క్షమిస్తారు, మనల్ని దీవిస్తారు. మనందరికీ తెలిసిన రీతిగా పేతురుని ప్రభు హెచ్చరించారు. ఇది నాన్న కోడి కొయ్యకు ముందే నీవు నన్ను బొంకుతావు అని చెప్పినప్పటికీ అలా నేను చేయనని ఆయన ప్రగల్భాలు పలికాడు. మనందరికీ తెలుసు, ఎప్పుడైతే యేసు ప్రభువుకి తీర్పు తీరుస్తున్నారో ఆ మంట దగ్గర కూర్చొని కాస్తూ ఉంటే ఆ యొక్క సేవకురాలు, అక్కడ పనిచేసే అమ్మాయి, ఈ వ్యక్తి కూడా
యేసుప్రభు శిష్యులు ఒక శిష్యుడే అంటే నాకు ఆయన ఎవరో తెలియదు, నాకు ఆయనకి సంబంధం లేదని బొంకాడు. మనందుకు తెలుసు 3 సార్లు బొంకాడు. ఆ విధంగా ఎప్పుడైతే కోడిపుంజు 2సారి కూసిందో వెంటనే తనకి జ్ఞాపకం వచ్చేది యేసుప్రభు మాటలు. ఈ విషయాలు మనం మార్కు సువార్త 14:72 మనం గమనించినట్లయితే ఆయన వెంటనే పశ్చాత్తాపంతో దుఃఖించాడు, ఈ విధంగా నేను బొంకేశానని. ప్రభు క్షమించారా? తప్పకుండా క్షమించారు. యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత 40 దినాల నుండి మరలా వెళ్ళిపోకముందు ఏం చెప్పారు? పేతురు, నీవు నా గొర్రెలను కాయి, పేతురు నా యొక్క గొర్రె పిల్లలను కాయి అని యేసుప్రభు ఆ పెద్ద బాధ్యత. గొర్రె పిల్లలను గొర్రెలను కాయటం అంటే విశ్వాసులందరినీ కూడా నీవే నడిపించాలా, నీవే ఇండైరెక్ట్ చెప్పుకోవాలంటే నీవే నాయకుడు, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆ నాయకత్వాన్ని పేతురుకి అప్పగించారు. 3 సార్లు బొంకిన వ్యక్తికి కూడా. దీనివల్ల ఆయన పశ్చాత్తాపడ్డాడు కనుక. ప్రియ సోదరి సోదరుల, మనలో కూడా ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ ఎటువంటి శోధన, ఆ పాపాలని యేసు ప్రభు నామములో మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు క్షమిస్తారు. పరలోకానికి మనము పాత్రలు అవుతాం. పరలోకంలో ప్రవేశించాలని ఆశిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ప్రార్థనాపూర్వకంగా పరలోకం ఎవరైతే వెళ్ళరో ఆ జాబితాను ఒక్కసారి నువ్వు ప్రార్థనాపూర్వకంగా పరిశీలించి దానిలో ఉన్న ఎటువంటి పరిస్థితి అయినా, అటువంటి స్థితి మన జీవితంలో ఉంటే దాన్ని విడిచిపెట్టి ప్రభువుకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. ప్రభు మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు, పరలోకం తీసుకెళ్తారు. ఆయనతో యుగ యుగాలు కూడా ఆ నిత్య జీవితాన్ని మనం అనుభవించగలం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఇంకా మనకు అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. 10వ ఎపిసోడ్లో ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, ఈ పాపలోకంలో జీవిస్తున్నాం. ప్రభువా, మీ కృప ద్వారా మేము పాపాలు ఒప్పుకున్నట్లయితే మమ్మల్ని క్షమించి శుద్ధీకరించి మంచు వలె తెల్లగా చేస్తానని వాగ్దానం చేశారు. దాంతోపాటు పరలోకంలో ప్రవేశించే యోగ్యత ఇస్తానన్నారు. మీతో కలకాలం కూడా ఆ నిత్య జీవన అనుభవించే ఆ ధన్యత ఇస్తానన్నారు. అది మాకు అందరికీ అనుగ్రహించవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, మీరే మమ్మల్ని దీవించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచయం ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలు పాలు భాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నెంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. ప్రతి సాయంత్రం కూడా మనకు ప్రార్థన బృందం ఉన్నది. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. 10వ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో పరలోకం గురించి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.